14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి తన నియోజకవర్గానికి నీళ్లు తీసుకురాలేదు, మేము తీసుకొచ్చే మంత్రి నీళ్ళు అని చెప్పి మన భారీ బహిరంగ సభ కూడా చేశారు. దీని గురించి మీ కామెంట్. అతనికి అర్థమైందో లేదో, పోయిన టర్ములోనే నేనే టెంకాయ కొట్టి నీళ్లు తీసుకొచ్చా. పలమనేరు నియోజకవర్గంలో ఇక్కడికే చంద్రబాబు నాయుడు వచ్చారు. జిల్లాకి ఎంటర్ అయ్యేటప్పుడు నేను మొత్తం జిల్లాకి ఎంటర్ అవుతూ ఉండేటట్టుకు నేను మంత్రిగా పోయి నేను టెంకాయ కొట్టి నీళ్లు తీసుకొచ్చాను. పలమనేరు నుంచి నీళ్లు చంద్రబాబు నాయుడే వదిలేరు. అక్కడ పలమనేరు బార్డర్ నుంచి కుప్పానికి వెళ్ళే చోట కేసులేసి మధ్యలో ఇబ్బంది పెట్టింది. అప్పుడు అక్కడ ఉండేటువంటి ఇన్ఛార్జిగా ఉండేటువంటి వ్యక్తి, ఈరోజు భరత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి ఆ రోజు కేసులేసి దాన్ని ఆపడం జరిగింది. దానివల్ల డిలే అయింది, మిగతా పని వల్ల కాదు, కేసుల వల్ల, కోర్టు కేసుల వల్ల అది డిలే అయింది. ఈ రోజుకి ఆ కోర్టు కేసులు అయినాయి. ఆ అబ్స్ట్రక్షన్ కొంతవరకు ఉండింది, దాన్ని క్లియర్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 86% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయింది. కుప్పం నియోజకవర్గం మాత్రం, మొత్తానికి కాదు, జిల్లాకు కాదు, కుప్పం నియోజకవర్గానికి మాత్రం. మా దగ్గర అంతా పోయిన టర్మ్లోనే నీళ్ళు ఇచ్చేసాం. బట్ నీ కుప్పం నియోజకవర్గానికి కాదు, అసలు మాకెందుకు ఇవ్వాల నీళ్ళు? ఈ 4.5 సంవత్సరం ఏం బీకుతా ఉన్నావు? ఈ జిల్లాలో ఎప్పుడు ఇచ్చావు నీళ్ళు? నిన్న తీసుకొచ్చి నీళ్లు వదిలి ఒకరోజు నీళ్లు పోతానే ఎండిపోయిన తర్వాత నిన్న చూసింటారు సోషల్ మీడియాలో, మొత్తం పిల్లోళ్ళంతా పోయి పడి కూర్చొని దొల్లాడి ఆ ఇసుకంతా ఎత్తి నీళ్లు కనపడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఈ శాసనసభ్యుడికి తప్పించి ఇంకెవరికి నీళ్లు కనపడడం లేదని క్లియర్ కట్గా సోషల్ మీడియా అంతా గబ్బుగా ఉంది కదా స్టేట్ అంతా. కాబట్టి అతను కాదు నీళ్ళు ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చే ప్రయత్నం చేసి ఎన్నికలు వచ్చిన తర్వాత కొంత ఆ 10% వర్క్ ఆగిపోతే ఆ వర్క్ కంప్లీట్ చేసేదానికి కేసులు వేసిన దానివల్ల ఇన్ని రోజులు కూడా జరిగింది. 4.5 సంవత్సరం పట్టిందా నీకు దాన్ని కంప్లీట్ చేయడానికి? ఈరోజు ఎన్నికలకు ముందు నేను నీళ్ళు ఇస్తానని ఒకరోజు నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోతే ఎట్లా నమ్ముతారనుకుంటారు జనాలు? అది తప్పు, అతను చెప్పడం ఉండడం పూర్తిగా అవాస్తవం. Please like and subscribe Eagle Andhra.